జంపర్ మే బంపర్. ఏది లైక్ లైక్ అను లైక్ లైక్ ఎక్కువ పౌడర్ అయిపోద్ది. మీడియం ఫ్లేమ్ ఇంపార్టెంట్. అమ్మ ఉండిపోయింది అమ్మ. హలో గైస్, వెల్కమ్ టు పోలీ బ్లాగ్స్. ఈ బ్లాగ్ భలే కామెడీగా ఉంటుంది, చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు నేను అడిగా అని కాజు పన్నీర్ ఉన్న బటర్ నాన్ అయితే చేస్తున్నారు. దానికోసం యూట్యూబ్ వీడియోస్ చూశారు. ఇంకా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మొత్తం రికార్డ్ చేస్తా అనేసి మొత్తం క్లీన్ చేసి సెపరేట్ గిన్నెలు పెట్టి ఒక్కొక్క ఐటమ్ అందులో పెట్టారు. తర్వాత కొత్త కడాయి ఏదో ఉంటుంది కదా, అది కూడా తెచ్చింది మా అమ్మ. ఇంకా ముగ్గురు రెడీ అయిపోయారు. నేను అక్కడికి వెళ్ళి ఇవన్నీ చెప్పానంటే మాత్రం నాకు రౌండ్ అయిపోతుంది. అందుకని ఇది రూమ్లో రికార్డ్ చేసి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. నేను ఇప్పుడు రూమ్లో రికార్డ్ చేస్తానని కూడా వాళ్ళకి తెలీదు. సో అక్కడికి వెళ్ళి ఏమైంది మొత్తం అన్ని రికార్డ్ చేస్తాను. వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఫుల్ కామెడీగా ఉంటుంది. అండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. సరేనా? ఏం చెప్పాలో కూడా అక్కడ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. నేను వెళ్ళేసరికి అన్ని చెప్తారు. అమ్మ ట్రైల్ ఇదే. ఇవి ఏటేటి ఇప్పుడు ఏటి వండుతున్నావు అమ్మ? చెప్పు ఫస్ట్ ఏటి వండుతున్నావు? పన్నీర్ బటర్ మసాలా కర్రీ రోటీ. అమ్మ వచ్చేస్తున్నాను. అమ్మ ఏటి స్పెషల్ వండుతున్నావు? ఏటి ఇవన్నీ? పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నా. రోటీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. ఏటి పెట్టు ఇక్కడ చెప్పు. ఆనియన్స్, టమాటా, జీడిపప్పు, వెల్లుల్లి, ఇది బటర్, పన్నీరు, సాజీరా, యాలకులు 2, లవంగాలు 2, బిర్యానీ ఆకు. ఇది తురుమా? పన్నీర్ తురుము. ఓకే. ఇవన్నీ ఉప్పు, కారం, పసుపు. ఓకే. ఇలాదేటి కొత్త పెనం పెట్టు. లే స్టార్ట్ చేయి. ఇది పొరోటాకా? ఓకే, స్టార్ట్ చేయిస్తాం. ఇంక ఇప్పుడు మీరు సపోర్టింగా? పన్నీరు ఫస్ట్ ఏటి వేసావమ్మా? బటర్ వేసి ఇప్పుడు పన్నీర్ అయితే వేసారు. ఈ ముక్కలన్నీ ముందే కోసుకొని ఉంచారు. ఇది కొత్త గిన్నె, ఈ కడాయి కదా. పసుపు, నెక్స్ట్ కొంచెం కారం, నెక్స్ట్ సాల్ట్, ఇవన్నీ వేసారు. కొంచెం ధనియా పౌడర్ అంట వేయాక. ఇప్పుడు కొత్త వంటలు దిగారు. చెఫ్ భారతి ఇటు చూడు. పన్నీర్ సైడ్ చేస్తారు. ఇప్పుడు ఇది దీనికమ్మా జ్యూస్ కా? గ్రేవీ కోసం అంటే ఇది. అక్క ఎక్కడ నేర్చుకున్నారు? చెప్పండి. యూట్యూబా? అమ్మ ఇటు చూడు. ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మ రెసిపీయా? అమ్మ చేతి వంట. ఇప్పుడే చిన్న హఠాత్ పరిణామం వల్ల కడాయి మార్చాల్సి వచ్చింది. మార్చారు. ఇప్పుడు ఇవన్నీ టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి జ్యూసీ కర్రీలా కావాలి కాబట్టి ఇవన్నీ వేసారనమాట. ఇప్పుడు కొంతసేపు ఇవన్నీ ఇలా ఉడుకుతా ఉండాలంట. ఫుల్గా వాటర్ జ్యూసీలా అయ్యేలేట. ఏంటి బాయిల్ అవ్వాలంట. ఇదిగోటి మళ్ళీ కలుద్దాం. ఈ లోపు అసిస్టెంట్ నెంబర్ 2 వచ్చింది, చెఫ్ మీనా. ఇదిగోటి మాస్టర్ చెఫ్. ఇటు చూడమ్మా. సబ్స్క్రైబ్. ఏది లైక్ అను లైక్. సేపటి తర్వాత వెళ్ళింది. ఇంకా ఇంకా జ్యూస్ లా కావాలా? ఫుల్గా మగ్గిపోయి ముద్దలాగా అయిపోవాలంట. పచ్చి వాసన పోవాలంట. మీడియం ఫ్లేమ్ ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళిద్దరూ చపాతీకి కావాల్సిన సామాన్లు తీస్తున్నారు. ఇక్కడ సామాన్లు తీసి ఇప్పుడు చపాతీలు అయితే చేస్తారు. మా చిన్న అక్కేమించో మా అర్జున్ని చూసుకోవడంలో బిజీగా ఉంది పాపము.
ప్లేట్లో ఇప్పుడు ఇదంతా సర్వ్ చేసుకున్నారు, చల్లారి పెట్టాలంట. ఆ తర్వాత మళ్ళీ అటు జ్యూస్లో వేయాలా, మిక్సీ మళ్ళీ మిక్సీ వేయాలంట తర్వాత. లాస్ట్ టైం ఇదిగోటి ఇలా మంచి పేస్ట్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేస్తారా? చెప్పా, ఇందులో పన్నీర్ వేస్తారా? అందులో ఫస్ట్ కుక్ చేయాలా, చేసాక వేయాలి. ఓకే ఓకే. ఏంటమ్మా ఏటి ఒక లవంగం, ఒక బిర్యానీ ఆకు, యాలకులు వేసావా? ఒక యాలకులు, ఇదేటి సోపు. ఓకే, ఇది ఇప్పుడు తినకమ్మా, కర్రీకి కర్రీకేనా? ఇప్పుడు కారం. నెక్స్ట్ కొంచెం కలర్ రావడానికి, గ్రేవీ కొంచెం కలర్ రావడానికి ఏటది? కారమా? వేసాను. ఓకే ఓకే. గ్రేవీ వేస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు ఈ జ్యూస్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసారు, ఉప్పు అయితే వేసారు. తర్వాత ఇవేనా వేయాలి? నీళ్ళు వేస్తావా? ఇది బాగా ఉడికిపోయాకంట ఇవి వేయాలంట. ఇప్పుడు ఫుల్ జ్యూసీగా అవుతుంది, ఫుల్గా ఇదేంటి ముగ్గుతుందా ఏదో. క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు చిన్న క్రీమ్ వేయాలి అంటే ఏంటి? పాలు మీగడ. ఓకే ఓకే. ఇప్పుడు ఉడికిపోయింది. చెప్పు. ఇది ఉడికిపోయింది, పన్నీర్ వేస్తాను. ఓకే ఓకే. అబ్బా ఫుల్ కాజు పన్నీరు. అమ్మ కొన్ని జీడిపప్పులు అలాగ వేయమ్మా పైన. నెక్స్ట్ అదే పన్నీర్ తురుమా. ఓకే ఓకే. నాకు కొంచెం ఎక్స్ట్రా జీడిపప్పు కావాలనేసి ఇలాగ జీడిపప్పు అయితే చేసి వేస్తుందమ్మా ఇది. ఓకే ఓకే. ఇదిగోటి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇందు లోపల ఉంది. ఇప్పుడు మనం చపాతీలు అయితే చేయాలి. చపాతీయా కదా, రోటీయా? రోటీ అయితే చేయాలి. ఇదిగోటి ఆల్రెడీ కొన్ని అయ్యే అమ్మ పాముతుంది. మీనా ఇక్కడ ఏంటి కాలుస్తుంది. ఇదిగోటి నెయ్యితోని, జిఆర్బి నెయ్యి. సరేనమ్మా. ఓకే అమ్మా, నేను ఒకటి పాముతా నువ్వు. అక్క ఏంటి చెప్పు. ఇది పౌడర్ ఇలాగ వేసి, ఈ పౌడర్ తిన్నది ఇలా. ఓకే, ఎక్కువ పౌడర్ అయిపోద్ది. వేసి పాముడు మీనా రౌండ్ రావాలి. రౌండ్కి వస్తుంది. అమ్మ పోలి చపాతీ పావన వచ్చింది రేపు నుంచి. అలాగప్పటి నుంచి అమ్మ ఉండిపోయింది అమ్మ సర్కిల్ గా, అమీబా షేప్. ఓకే, సక్సెస్ఫుల్లీ డన్. నేను చూడండి అనుకుంటా అక్కడ సర్కిల్ లేదు. ఇప్పుడు గిన్నెని తీసుకొని పెట్టి ఓకే, ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నదాన్ని తీయాలి. తీసా మ్యాజిక్, సి మ్యాజిక్. సర్కిల్ చపాతి, రోటీయా? సర్కిల్ రోటీ. ఇప్పుడు మంచిగా చేయాలి. తీసేయి బటర్ మసాలా. అది నేను తిన్నాను. ఇప్పుడే నేను ఒక రోటీ అయితే పామాను, పర్ఫెక్ట్ సర్కిల్లో అయితే వచ్చింది. మీరు కూడా అలాగే చేయండి ఒకవేళ సర్కిల్లో రాకపోతే. ఓకేనా? ఇంకా ఇప్పుడు వాళ్ళైతే ఇంకా అక్కడ చేస్తున్నారు, నేను అలాగే ఇటు పక్క వచ్చి వీడియో తీస్తున్నా. ఇంకా అర్జున్ కూడా ఫుల్ స్లీప్లో అయితే ఉన్నాడు, అందుకే ముగ్గురు అక్కడ మొత్తం వర్క్ అయితే ఇంకా బేబేకి చేస్తున్నారు. ఇది నేను ఇప్పుడు పామిన రోటీ అనమాట. వీళ్ళు పామిన దానికన్నా నాదే పర్ఫెక్ట్ సర్కిల్లో వచ్చింది. ఏంటంటావమ్మా చెప్పు. ఓకే, ఇంకా మా మీనమ్మ రోటీ ఇంకా మిగతా వాటి కాలుస్తుంది. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి గార్నిష్ అయితే చేశారు. ఇదొకటి, ఇవి ఫైనల్ అనమాట. చూడడానికి ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగుంటుందో నేను తిని రివ్యూ చెప్తాను. ఓకేనా? సో ఫైనల్లీ నేను అడిగింది అయితే వీళ్ళు ముగ్గురు కలిసి చేశారు. ఇప్పుడు ఎలాగుంటుందో రివ్యూ చెప్తాను. ఇవి ఏంటి రోటీస్, ఇది కాజు పన్నీర్ బటర్ మసాలా, ఇదిగోటి పుదీనా ఆకులు ఇవన్నీ పెట్టారు గార్నిష్ కోసం. ఈ ఫోటోలు అవన్నీ తర్వాత పెడతాను, టేస్ట్ చూసి చెప్తాను. వచ్చింది సాగుతుంది అనుకుంటా. జంపర్ మే బంపర్ ఎక్సలెంట్. రెస్టారెంట్ పెట్టుకోవచ్చు ముగ్గురు కలిసి.
వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.